దళిత విభజన, ఎస్సీ వర్గీకరణపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే భారతదేశం రెండు ముక్కలవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 20 ఏళ్లలో ఇండియా ఉత్తర, దక్షిణ భారతదేశంలా అవతరించడం ఖాయమన్నారు. దళిత విభజన వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ ఎస్సీ వర్గీకరణపై తన అభిప్రాయాన్ని తెలియచేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే దళితులపై అసూయపడద్దని, ఒక్కటిగా కలిసి ఉన్న మాల మాదిగలను ఎలాగైనా వేరు చేయాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేమందరం నిక్కర్లు వేసుకొని తిరిగాం చిన్నప్పుడు 50-60 సంవత్సరాల క్రితం. ఎట్టయితేనే సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత ఇందిరాగాంధీ పునాది రాయి వేసింది. వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 25,000 ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారు ఉక్కు ఫ్యాక్టరీకి. వాళ్ళందరూ త్యాగాలు, అమృతరావు అక్కడ గుంటూరులో కూర్చొని చేసిన సత్యాగ్రహం, కొంతమంది చనిపోవడం, పోలీస్ కాల్పులు ఎన్ని జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కొంతమంది కార్పొరేట్లకు అమ్మి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి కలిగింది. 25,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా 100 కోట్లు అవుతుంది ఈరోజు. ఆ రోజు రైతులు చేసినటువంటి త్యాగం ఎకరా 100 కోట్లు అవుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది వస్తా చూసి వచ్చాను ఈరోజు. మధ్యలో ఉంది, విలువ పెరిగిపోయింది. ఆ భూముల పైన కార్పొరేట్లకి ఆశ పుట్టింది, ఆలోచన పుట్టింది. దాన్ని ఏ విధంగా కొట్టేయాలన్న ఉద్దేశం పడ్డది. భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పడంతో సైలెంట్గా సిక్కు చేస్తా వస్తున్నారు. దాన్ని స్ట్రాటజీ ప్రకారంగా మరి మూసేసి ఆ భూమిని అమ్ముకొని డబ్బులు చేసుకోవాలన్నది కార్పొరేట్ల ఆలోచన. భారతీయ జనతా పార్టీ కమిషన్లు తీసుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగానే విశాఖ ఉక్కును ఏ విధంగా తీసేయాలన్న ఉద్దేశంతో ఉంటే, మరి మొన్న ఆయన వచ్చిపోయినాడు 8వ తారీఖు గడ్డపాయన వచ్చాడు. ఆ సభలో ఇద్దరున్నారు మీ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే మరి చంద్రబాబు నాయుడు. ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాలను గురించి, ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట. నేను కూడా ప్రధానమంత్రి సభల్లో మాట్లాడాను, ఎన్నో సభల్లో మాట్లాడాను. ఎక్కడ ఇదేంది ప్రపంచ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఆయన పొగుడుతాడు. మరి ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు. సరే, నేను గట్టిగా అరిసిన తర్వాత ఏందో 11,000 రూపాయలు ముష్టేసినారంట. 11,000తో ఏమవుద్ది ఉక్కు ఫ్యాక్టరీ? ఏమవుతుంది? అది ఆకలిగా ఉందరంటే ఒక అరటిపండు ఇసిరేసినట్టు ఉంది, కానీ అది కాదు. సంపూర్ణంగా ఉక్కు ఫ్యాక్టరీని పాత పరిస్థితుల్లోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత దావోసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది. నేను చెప్తున్నాను స్పష్టంగా, చంద్రబాబు నాయుడు గారికి ఐసీయూలో నుంచి బయట వచ్చిందంట. ఐసీయూలోకి పంపించింది మీరే కదా, పేషెంట్ సిక్కు చేసింది మీరు కదా. సిక్కు చేసి